హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం పొటాటోస్తో వడియాలు చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలి అదంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3 పొటాటోస్ని అయితే తీసుకుంటున్నాను. సో వాటిని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని ఇలా పీల్ ఆఫ్ చేసుకుని వాటర్లోనే వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలాంటి ఒక గ్రేటర్ని అయితే తీసుకుని ఒక పొటాటో తీసుకుని ఇలా గ్రేట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా అయితే గ్రేట్ చేసుకోవాలి పొటాటోని. మనకి ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల పొటాటోస్ అనేవి సన్నగా అయితే గ్రేడ్ అయ్యి ఫాస్ట్గా అయితే ఎండుతాయి అన్నమాట. సో ఇలా అయితే గ్రేట్ చేసుకోవాలి. ఇలా పొటాటోస్ అన్నిటిని కూడా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి వాటర్ని వేసుకుని బాయిల్ అవనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకుని బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని బాయిల్ అవనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. మనకి కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనకి ఒక ముక్కన పట్టుకుంటే ఇలా ఇరిగేలా ఉండాలన్నమాట. సో ఇలా ఇరిగితే మనకి బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన పొటాటోని అంతటిని కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా బాయిల్ అయిన పొటాటోని అంతటిని కూడా మనం ఇప్పుడైతే ఎండబెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. బట్ మీరైతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద అయితే పెట్టండి. ప్లేట్ మీద అయితే కొంచెం తీయడానికి కొంచెం మనం ఎక్కువ కష్టపడాలన్నమాట. సో అదే ప్లాస్టిక్ కవర్ మీద అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎండ్లో అయితే నేను ఒక రోజు అంతా పెట్టుకున్నాను. సో మార్నింగ్ పెట్టుకున్నాను, ఈవినింగ్ కల్లా తీస్తాను అనమాట. సో ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా. సో వీటిని అయితే మనం సెపరేట్ చేసుకోవాలి. అంతే, మనకి పొటాటో వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. సో ఎటువంటి పిండి అవేవి కూడా అవసరం లేదు. జస్ట్ మనం పొటాటోస్తో అయితే ఈ వడియాలను అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొటాటో వడియాలు అన్నిటినీ కూడా నేనైతే ఇలాగా సెపరేట్ చేసుకున్నాను. సో ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలితే అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వీటిని ఎలా వాడుకోవాలంటే ఏం లేదు. జస్ట్ ఏ వడియాలను ఎలా అయితే వేపుకుంటారో సేమ్ అలాగే ప్రాసెస్ కూడా. జస్ట్ కొంచెం అంతా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పొటాటో వడియాలు అనేవి వేసుకుని జస్ట్ ఫ్రై చేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో కొంచెం మనకి చప్పగా ఉంటే దాని మీద కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా అలాంటివి వేసుకుంటే బయట మనకి చిప్స్ దొరుకుతాయి కదా, అలా టేస్టీగా అయితే ఉంటాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. అంతే, పొటాటో వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.